మహారాష్ట్రలోని ఠానేలో ఉన్న కాసరవాడవలి ప్రాంతంలో ఘోరం చోటు చేసుకుంది. 14 కుటుంబ సభ్యులను గొంతు కోసి చంపిన వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్రలోని ఠానేలో హస్నైన్ అన్వర్ వారేకర్ అనే వ్యక్తి మానవత్వం, కన్నప్రేమ సహా అన్నింటినీ మరిచి ఉన్మాదంలో తన కుటుంబాన్ని బలి తీసుకున్నాడు. తల్లిదండ్రులు, భార్య, తన 2 కుమార్తెలు సహా కుటుంబంలో 14 మందిని కిరాతకంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. హస్నైన్ చేతిలో చనిపోయిన వారిలో ముక్కుపచ్చలారని 7 చిన్నారులు ఉన్నారు. 3 నెలల కూతురు, 5 నెలల తన చెల్లెలి కూతురుని అతడు వదిలిపెట్టలేదు. హస్నైన్ సోదరి సుబియా మాత్రమే ఈ దారుణమైన ఘటన నుంచి బతికి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నవీ ముంబైలోని సీఏ సంస్థలో పనిచేసే హస్నన్ తన 3 సోదరీమణులు, వారి పిల్లలను ఇంటికి పిలిచాడు. తల్లిదండ్రులు, సోదరీమణులు, భార్య, వారి పిల్లలకు హస్నైన్ మత్తులాంటి పదార్థం కలిపిన పానీయం తాగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో దగ్గరలో మస్జిద్ కి వెళ్లి ప్రార్థన చేసి వచ్చిన 35 ఏళ్ల హస్నైన్ తెల్లవారుజామున 5:30 సమయంలో 7 చిన్నారులు సహా మొత్తం 15 మంది గొంతులు కోశాడు. వారిలో 14 మంది చనిపోగా తాను చేతిలో కత్తితోనే ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గొంతు కోసినప్పటికీ హస్నైన్ సోదరి సుబియా కిటికీ దగ్గర నుంచి సాయం కోసం అరవడంతో పక్కింటి వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఆసుపత్రికి చేర్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 10 ఏళ్లుగా హస్నైన్ కుటుంబం నివసిస్తోన్న ఆ 2 అంతస్తుల భవనం మొత్తం రక్తసిక్తం కాగా ఆస్తి గొడవలే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటామని వెల్లడించారు. మృతదేహాలను చిత్రీకరించేందుకు వెళ్లిన ఒక ఛానల్ కెమెరామెన్ కుప్పకూలి గుండెపోటుతో మరణించడం మరింత విషాదాన్ని నింపింది.